రిపోర్ట్ చూపించి జ్యోత్స్న తన కన్న కూతురు కాదని అందరి ముందు కూడా సాక్ష్యాలతో సహా నిరూపించిన దశరథ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి డాడీ ఎప్పుడనగా వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా దశరథ అయితే కారులో వేసుకుని వస్తాడు. ఆ కారు సౌండ్ వినేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇంకా లోపలికి వచ్చి దశరథ అయితే ఇంకా జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా కేకలు అయితే వేస్తూ ఉంటాడు. ఇంకా శివనారాయణ, పారిజాతం అందరూ కూడా, సుమిత్ర తప్ప మిగతా అందరూ కూడా లోపల నుంచి బయటికి వస్తారు. ఏంటి దశరథ, ఏమైంది అలా అరుస్తున్నావు? జ్యోత్స్న ఎక్కడున్నావమ్మా, డాడీ పిలుస్తున్నారా అని చెప్పి శివనారాయణ చెప్పడంతో ఇంకా జ్యోత్స్న ఏం తెలియనట్టుగా అమాయకంగా తన రూమ్లోంచి బయటకు వస్తుంది. ఇంకా పారిజాతం అయితే అదేంటి ఎప్పుడూ లేనిది అంత కోపంగా అరిశాడు దశరథ, ఏం జరిగింది, చేతిలో ఆ పేపర్ ఏంటి అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. చేతిలో ఉన్న రిపోర్టును చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. డాడీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారు, రిపోర్టుతో సహా ఇంటికి వచ్చారు, ఇంకా నా పని అయిపోయింది అని చెప్పేసి చాలా భయపడుతూ కంగారు పడుతూ కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి జ్యోత్స్నకి. ఇదేమో ఇక్కడ చెమటలు కక్కుకుంటూ వణికిపోతుంది, అక్కడేమో దశరథ చాలా కోపంగా పేపర్ తీసుకుని వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దశరథ, పిలిచావు కదా, మాట్లాడవే అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. నాన్న ఇదిగోండి ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి అని చెప్పేసి శివనారాయణకి ఇచ్చేసరికి, దశరథ నా కళ్ళజోడు రూమ్లో ఉంది, నేను ఇప్పుడు చూడలేను, కానీ అసలు అందులో ఏముంది నువ్వే చెప్పు అని చెప్పి దశరథను అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను చెప్పే విషయం అంటే మీరందరూ కూడా షాక్ అయిపోతారు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి దశరథ, అంత షాక్ అయ్యే విషయం ఏముందో అందులో అని చెప్పి పారిజాతం వెటకారంగా అంటూ ఉంటుంది. అదే పిన్ని, అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ రిపోర్ట్స్లో జ్యోత్స్న శాంపిల్స్కి సుమిత్ర శాంపిల్స్కి మళ్ళీ మ్యాచ్ అవ్వలేదని వచ్చింది రెండవసారి కూడా అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నేను అనుకున్నది జరిగింది, డాడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్టు తీసుకొచ్చాడు, నా గురించి బండారాన్ని బయట పెట్టేస్తాడు అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. ఏంటి దశరథ, మ్యాచ్ అవ్వలేదా? మరి డాక్టర్ గారు ఆ రోజు ఇంటికొచ్చి కన్న కూతురివి శాంపిల్స్ మ్యాచ్ అయిని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి నేను ఏర్పాట్లు చేస్తున్నానని ఆ రోజు అంత గట్టిగా చెప్పెళ్ళారు కదరా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, నాన్న ఆవిడ చెప్పింది నిజమే, కన్న కూతురివి మ్యాచ్ అయినాయి అని చెప్పారు, కానీ జ్యోత్స్నవి మ్యాచ్ అయినాయి అని చెప్పలేదు అని చెప్పడంతో పారిజాతం దిమ్మ తిరిగిపోతుంది. జ్యోత్స్నకైతే చుక్కలు కనబడుతూ ఉంటాయి. దశరథ అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, కన్న కూతురు జ్యోత్స్న అయినప్పుడు మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, అదే నాన్న ట్విస్ట్, ఇక్కడ జ్యోత్స్న కన్న కూతురు కాదు, అందుకే మ్యాచ్ అవ్వలేదు. బోన్ మ్యారో టెస్ట్ అంటే డిఎన్ఏ టెస్ట్తో సమానం కాబట్టి ఇంకా ఇదే డిఎన్ఏ టెస్ట్ అని మనం కన్ఫామ్ అవ్వచ్చు. జ్యోత్స్నవి ఫస్ట్ టైం ఏమో మ్యాచ్ అవ్వనప్పుడు పెద్ద గొడవలే చేసింది, ఎందుకు మ్యాచ్ అవ్వలేదు, మీరేదో పొరపాటు చేసుంటారు అని డాక్టర్ గారి తప్పు పట్టింది. ఇప్పుడు మరి రెండవసారి కూడా మ్యాచ్ కాలేదు అంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాదనేగా నాన్న అర్థం అని చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. సరే దశరథ, ఇప్పుడు ఎలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, సుమిత్రను కాపాడుకోవడం ఎలా అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటే, దానికి ఒక మార్గం ఉంది నాన్న, ఆల్రెడీ నా కన్న కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయినాయి, మేము టెస్టులు అన్నీ కూడా చేశాము, నా కన్న కూతురు నుంచే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సుమిత్రకు జరగబోతుంది అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే డాడీకి తెలిసిపోయింది దీపే తన కన్న కూతురని, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇంకా పారిజాతం అయితే ఏం మాట్లాడాలో తెలియక చాలా సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి పిన్ని, నువ్వేం మాట్లాడవే, ప్రతిదానిలో కూడా నా మనవరాలు అని చెప్పేసి కవర్ చేసుకొస్తావు కదా, ఇప్పుడు నీ మనవరాలు చేసిన పని గురించి ఏమీ మాట్లాడవేంటి అని చెప్పేసి పారిజాతాన్ని అంటూ ఉంటాడు దశరథ. నేనేం మాట్లాడతాను దశరథ, శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదంటున్నారు, కన్న కూతురు అంటున్నారు, ఆ కన్న కూతురు పేరేంటో నువ్వే చెప్పు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే, దీప నా కన్న కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతానికి చుక్కలు కనబడతాయి.
జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే డాడీకి నిజం తెలిసిపోయింది. అసలు ఎవరు చెప్పుంటారు? దాసు వెళ్ళి చెప్పుంటాడా? అనుకుంటూనే ఉన్నాను. ఇక్కడికి రాలేదు అంటే బయట ఎక్కడైనా డాడీని కలుస్తాడేమో అని. నేను అనుకున్నట్టే జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా శివనారాయణ, ఏంటి దశరథ నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటే, అవును నాన్న, ఇవిగోండి రిపోర్ట్సు, ఇదిగో దీప రిపోర్ట్సు, ఇదిగో జ్యోత్స్న రిపోర్ట్సు అని చెప్పేసి తన కళ్ళజోడు తీసుకువచ్చి శివనారాయణకి ఇచ్చేసరికి శివనారాయణ కూడా చూసి కన్ఫర్మ్ అయిపోతాడు. దాంతో శివనారాయణ కోపమైతే ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంటుంది. జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరిచి జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ. తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరే నీకు తాత అని చెప్పి జ్యోత్స్నాని మెడ పట్టుకొని బయటకైతే గెంటేస్తాడు శివనారాయణ. దాంతో పారిజాతం, అమ్మ దేవుడో, నిజం తెలిసిపోయింది, ముసలోడు నన్ను బ్రతకనివ్వడు, అది వారసురాలు కాదు అని తెలిసిందంటే దానికి కారణం ఎవరు అని కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాడు, అది నేను అని తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వడు, ఈలోపే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి పారిజాతం మెల్లగా జారుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పారిజాతం, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీ మనవరాలు వెనకేసుకొచ్చిన నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఎలా? నువ్వు కూడా నీ మనవరాలతో పాటే బయటికి వెళ్ళిపో అని చెప్పేసి పారిజాతాన్ని కూడా బయటకైతే గెంటేయడం జరుగుతుంది. ఇంకా ఇద్దరు కూడా బయటికి గెంటేసేసరికి ఒకరి వైపు ఒకరు చూసుకొని ఏడ్చుకుంటూ ఉంటారు. ఏవండి, నన్ను క్షమించండి, ఏదో తెలియక తప్పు చేశాను, ఇది చిన్నపిల్ల, దానికి ఏమీ తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే, ఏంటి పిన్ని చిన్నపిల్ల, నువ్వు పిల్లల్ని మార్చింది నువ్వు తప్పు చేస్తే నిజం తెలిసి కూడా బయటకు చెప్పకపోవడం జ్యోత్స్న తప్పు అని చెప్పి ఇంకా అసలు నిజాన్ని అయితే అందరి ముందు కూడా రిపోర్ట్ చూపించి జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తాడు దశరథ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.